హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 5 వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ నెంబర్ 5 తలపడనున్నాయి. అయితే గుజరాత్ టైటన్స్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ 11 ఉన్న ప్లేయర్స్ ఏ విధంగా ఆడబోతున్నారు అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా. అంతకన్నా ముందు మాత్రం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి బ్రహ్మాండంగానైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 5 వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. గుజరాత్ టైటన్స్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్లో ఉన్న ప్లేయర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండదైతే కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ చాలా కొత్త కెప్టెన్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ రానుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో గత కొన్ని సీజన్లో వచ్చేసరికి మన రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాడు. ఈ సీజన్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తున్నాడు ముంబై ఇండియన్స్కి మాత్రమైతే. ఓవరాల్గా ముంబై ఇండియన్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నెహాల్ వద్రే, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ నబీ, టీమ్ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోటేజ్, రొమారియో షెఫర్డ్, పీయూష్ చావ్లా ప్లేయింగ్ 11గా ఉండబోతుంది. ఆకాష్ మధ్వాల్ వచ్చేసరికి ఇంపాక్టెడ్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంటుందని అంచనా. అదేవిధంగా మనం బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ, తిలక్ వర్మ గారు, నెహాల్ వైద్రే కానీ, హార్దిక్ పాండ్యా టాప్ ఆర్డర్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆన్ పేపర్ పైన అయితే ముఖ్యంగా రోహిత్ శర్మ అని ఇషాన్ కిషన్ మాత్రమైతే ప్రజెంట్ ఫామ్ సూపర్గా ఉండడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ మాత్రమైతే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20లో సూపర్ సెంచరీ చేయడం జరిగింది. రీసెంట్గా ప్రాక్టీస్లో కూడా రోహిత్ శర్మ మాత్రమైతే భారీ షాట్లతో ఇరగబడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కంటే ఈ ఏడాది రోహిత్ శర్మ ఆటలో మాత్రమైతే ఇంప్రూవ్మెంట్ దారుణంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా సూపర్గా రాణిస్తున్నాడు. తిలక్ వర్మ మాత్రం టీ20 సిరీస్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా మరి వరల్డ్ కప్లో గాయం అవడం జరిగింది. ఎంత పేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. ఫినిషింగ్ వచ్చేసరికి టీమ్ డేవిడ్ మాత్రమైతే ఏ మేరకు మరి సక్సెస్ అవుతాడో చూడాలి. టీమ్ డేవిడ్ విషయానికి వచ్చినట్లయితే అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ, గెరాల్డ్ కోటేజ్ కానీ, రొమారియో షెఫర్డ్ కానీ, పీయూష్ చావ్లా కానీ ఉండడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోటేజ్ మాత్రమైతే ఫేస్ విభాగం ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. స్పిన్ విభాగం చూసుకుంటే కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పీయూష్ చావ్లా ఒకటే స్పిన్ విభాగాన్ని మోసే అవకాశం అయితే ఉంది. మహమ్మద్ నబీ కూడా ఉండడం జరిగింది. కాకపోతే ఫుల్ టైం స్పిన్నర్గా మరి పీయూష్ చావ్లా ఒకడే ఉన్నాడు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. అంతను తోడుగా మహమ్మద్ నబీ కూడా పిన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి మహమ్మద్ నబీ. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో మాత్రమైతే బ్యాటింగ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ రెచ్చిపోతే మాత్రమైతే ముంబై ఇండియన్ భారీ స్కోరు ఈజీగా సాధిస్తుంది. బౌలింగ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. గెరాల్డ్ కోటేజ్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మరి చావ్లా కానీ, మహమ్మద్ నబీ వీళ్ళు రాణిస్తే మాత్రమైతే ముంబై ఇండియన్స్కి మాత్రమైతే తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ మాత్రమైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్స్ గత 2 సీజన్ల నుంచి అయితే అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. గత స్టార్టింగ్ సీజన్లో కప్పు గెలవడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే చివరి వరకు వచ్చి చివరిలో ఓడిపోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లాస్ట్ వరకు పోరాడాడు. కాకపోతే జడేజా అద్భుతంగా రాణించడంతోనే రన్నర్అప్గా మిగలడం జరిగింది మన గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ప్రారంభానికి ముందుకే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గత 2 సీజన్ నుంచి కెప్టెన్ వహించాడు. కాకపోతే ఇప్పుడు ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోవడం జరిగింది హార్దిక్ పాండ్యా. ప్రజెంట్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. కొత్త కెప్టెన్సీలో మరి గుజరాత్ టైటన్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో అయితే చూడాలి ఐపీఎల్ 2024లో మాత్రమైతే. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. గుజరాత్ టైటన్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టయితే శుభ్మన్ గిల్, రుద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠియా, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ప్లేయింగ్ 11 మాత్రమైతే గుజరాత్ టైటన్స్ ఈ విధంగా ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి నూర్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా
ఆడనున్నాడు. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రమైతే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ గాని, బ్యాటింగ్ గాని చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ మాత్రం అయితే ప్రెజెంట్ ఫామ్ సూపర్‌గా ఉండడం జరిగింది. రుద్దుమాన్ సాహా ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. మరి డొమెస్టిక్ క్రికెట్‌లో అంతగా అయితే రాణిస్తలేడు. కేన్ విలియమ్సన్ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తాడు. సాయి సుదర్శన్ గాని, డేవిడ్ మిల్లర్ గాని సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ అయితే ఎక్సలెంట్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు ప్రెజెంట్ మాత్రం అయితే. అదేవిధంగా రాహుల్ త్రిపాఠి ఫినిషర్‌గా, షారుఖ్ ఖాన్ ఫినిషర్‌గా ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. ఓవరాల్‌గా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ మాత్రమైతే బౌలింగ్ వచ్చేసరికి మోహిత్ శర్మ గాని, ఉమేష్ యాదవ్ గాని, జాన్సన్ గాని, రషీద్ ఖాన్ కూడా ఉండడం జరిగింది. మోహిత్ శర్మ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ గత సీజన్‌లో చూసుకుంటే ఎక్సలెంట్‌గా రాణించడం జరిగింది. ఉమేష్ యాదవ్ విషయానికి వచ్చినట్టయితే ఉమేష్ యాదవ్ ఇండియన్ పిచ్‌లో అద్భుతంగా రికార్డ్ ఉండడం జరిగింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గత సీజన్‌లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడి ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేయడం జరిగింది. పవర్ ప్లేలో ఉమేష్ యాదవ్ వచ్చేసరికి రషీద్ ఖాన్ మాత్రం అయితే స్పిన్ విభాగం అయితే ఎక్సలెంట్‌గా అంటే ఎక్సలెంట్‌గా పోషిస్తాడు. అది అందరికి తెలిసిన విషయమే. రషీద్ ఖాన్ కీలక ప్లేయర్ గుజరాత్ టైటాన్స్‌కి. ఎందుకంటే రషీద్ ఖాన్ మ్యాచ్‌ని మాత్రం అయితే మలుపు తిప్పే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్ మాత్రం అయితే అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను రషీద్ ఖాన్ కీ రోల్‌గా పోషించే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్‌లో మాత్రమైతే. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమైతే నాకు కొంచెం బ్యాటింగ్ ఆర్డర్‌లనే కొంచెం డిసప్పాయింటెడ్‌గా అనిపిస్తుంది. బౌలింగ్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్ ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. అదేవిధంగా షారుఖ్ ఖాన్ డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం అయితే అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కూడా రాణిస్తే మాత్రం అయితే గుజరాత్ టైటాన్స్‌కి మాత్రం అయితే తిరుగుండదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ మాత్రమైతే అందరి దృష్టి శుభ్మన్ గిల్ పైన ఉంటుంది. ఎందుకంటే కొత్త కెప్టెన్సీ గుజరాత్ టైటాన్స్‌గా వహిస్తున్నాడు. మరి కొత్త కెప్టెన్సీ మరి గుజరాత్ టైటాన్స్ ఏ మేరకు తీసుకెళ్తారో అయితే చూడాలి. ఐపీఎల్ 2024లో మాత్రమైతే సక్సెస్ అయ్యడానికే శుభ్మన్ గిల్ మాత్రమైతే తిరుగుండదని చెప్పుకోవచ్చు. మరి కెప్టెన్సీ భారం పైన బ్యాటింగ్ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనేది అయితే ఇప్పుడు అందరూ ఐపీఎల్ అభిమానులు మాత్రం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. శుభ్మన్ గిల్ పైన అయితే ఓవరాల్‌గా టీమ్ కాంబినేషన్ మాత్రం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ కంపేర్ చేస్తే మాత్రం అయితే నాకు తెలిసినంత మాత్రం అయితే గుజరాత్ టైటాన్సే గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది గుజరాత్ టైటాన్స్ కంపేర్ టు ముంబై ఇండియన్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్స్‌లో కూడా ఉండడం జరిగింది. గెరాల్ కోల్టేజ్, జస్ప్రీత్ బుమ్రా ఉండడం జరిగింది. కాకపోతే వాళ్ళ స్పిన్ విభాగం చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంది. కాకపోతే గుజరాత్ టైటన్స్ స్పిన్ విభాగం చాలా అంటే చాలా టైట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్ ఒక్కడు అదేవిధంగా సూపర్‌గా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు స్పిన్ విభాగంలో. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే గుజరాత్ టైటాన్స్ అయితే గెలిచే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి మార్చి 24న జరగనుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదికగా అయితే ఈ మ్యాచ్ జరగనుంది. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మొత్తం బ్యాటింగ్ అనుకూలించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ పిచ్ పైన ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లో చేజింగ్ చేసిన టీంలు ఎక్కువ పర్సెంట్ గెలవడం జరిగింది. దాదాపు 60% పైగా చేజింగ్ చేసిన టీమ్సే గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మాత్రమైతే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఫీల్డింగ్ చేసిన టీం మాత్రమైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసిన టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎందుకంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్‌ల పైన అయితే మొదటగా బౌలింగ్ చేసే అవకాశం అయితే తీసుకుంటారు ప్రతి టీం కూడా. మరి అహ్మదాబాద్ పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం. మరి అహ్మదాబాద్ పిచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుస్తదా? మరి లేకపోతే గుజరాత్ టైటన్స్ అయితే గెలుస్తదా అయితే చూడాలి. ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మొత్తం 4 మ్యాచ్‌లు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ 4 మ్యాచ్‌లో చెరో 2 మ్యాచ్‌లు గెలవడం జరిగింది. సమఉజ్జీలుగా అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ మాత్రం అయితే గుజరాత్ టైటన్స్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ఓవరుగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఆ కోపంతో గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ అదేవిధంగా హార్దిక్ పాండ్యా పడతలే అనే విషయం కూడా తెలిసిందే. మరి ఈ తరుణంలో మాత్రం అయితే మాత్రం అయితే ఓవరుగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి తొలి పోరులో మరి ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసుకుంటుందా, గుజరాత్ టైటన్స్ తొలి విజయం నమోదు చేసుకుంటుందా అయితే చూడాలి. ఓవరాల్ అయితే టీమ్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం అయితే 2 టీంలు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కొంచెం లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ స్పిన్ విభాగం చూసుకుంటేనే కొంచెం
మన గుజరాత్ టైటన్స్ కొంచెం పైచేయి అయితే సాధిస్తుంది. మరి గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఓవరాల్‌గా గుజరాత్ టైటన్సే గెలుతా లేదా ముంబై ఇండియన్స్ గెలుతా అయితే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి ఈ పిచ్‌ల పైన మాత్రం అయితే. మరి చూద్దాం టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటదా? బౌలింగ్ ఎంచుకుంటదా? మరి టాస్ గుజరాత్ టైటన్స్ గెలుస్తా ముంబై ఇండియన్స్ గెలుతా అయితే వెయిట్ చేయాలి. మరి ఈ మ్యాచ్ పూర్తి డీటెయిల్స్ అయితే మనం రేపటి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.